హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకోవటానికి నిమ్మకాయ పులిహార ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యం తీసుకొని కడిగి పెట్టాలి. కడిగిన బియ్యంలో 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఉడికించుకోవాలి. నిమ్మకాయ పులిహార కలుపుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, వేరుశనగ గుండ్లు, 4 నిమ్మకాయలు. పులిహారలో పోపు కోసం ఒక బాండీలో 1 చెంచా నెయ్యి, 2 గరిటెల ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వేరుశనగ గుండ్లు, జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అందులో 1 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఉడికించుకున్న అన్నాన్ని ఒక బేసన్లో తీసుకోవాలి. ఈ అన్నంలో 2 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న రైస్లో మనం ముందుగా పిండుకున్న నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇందులో మనం వేయించుకున్న పోపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, రుచికరమైన నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.